వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 6వ రోజు యుద్ధం అయితే కొనసాగుతుంది. ఒకవైపు ట్రంప్ ఇరాన్ని లొంగిపోవాలి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. బట్ ఇరాన్ అయితే బేఖాతరు చేస్తోంది ట్రంప్ వార్నింగ్స్ని. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. హైపర్సోనిక్ ఫతా మిసైల్ను ఇజ్రాయెల్పై ప్రయోగించింది ఇరాన్. సో కంటిన్యూస్గా ఇజ్రాయెల్పై మరిన్ని క్షిపణులతో బాలిస్టిక్ క్షిపణులతో మిసైళ్లతో విరుచుకుపడుతూనే ఉంది ఇరాన్. 2 గంటల్లోనే ఫతా బాలిస్టిక్ మిసైళ్లతో అటాక్ చేసింది. 30 క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఇప్పటి వరకు మొత్తం 370 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్లోని అణ్వాయుధాలను ఇరాన్ కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. టెల్ అవీవ్లోని అపార్ట్మెంట్స్ పైన దూసుకొస్తున్నాయి క్షిపణులన్నీ కూడా. టెల్ అవీవ్ను ఖాళీ చేయాలంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ట్రంప్ టెహ్రాన్ను ఖాళీ చేయాలంటూ ఇరాన్కి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ నేపథ్యంలోనే ఇరాన్ అయితే ట్రంప్ వార్నింగ్స్ని బేఖాతరు చేస్తోంది. ఇజ్రాయెల్పై కంటిన్యూస్గా క్షిపణులతో దాడి చేస్తూనే ఉంది. టెల్ అవీవ్లోని అపార్ట్మెంట్స్ పైన క్షిపణులు కంటిన్యూస్గా దూసుకొస్తున్నాయి. టెల్ అవీవ్ను ఖాళీ చేయాలంటూ కూడా ఇరాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దెబ్బతిన్నది. నిన్నటి వరకు ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. మరి ఇరాన్ ఇప్పుడు ప్రతి దాడుల్ని మొదలుపెట్టింది. ఇరాన్ భీకర దాడులతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూడా కుదేలైందనే చెప్పొచ్చు. ముసాద్ డ్రోన్ ఫ్యాక్టరీని కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. సైనిక కమాండ్ సెంటర్లే టార్గెట్గా ఇరాన్ మిసైల్స్ దాడిని చేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. తగ్గేదేలే అంటున్నాయి రెండు దేశాలు. పోటాపోటీగా మిసైళ్ల దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించింది. అయితే రెండు దేశాలు వెంటనే రాజీకి రావాలంటూ ట్రంప్ అధ్యక్షుడు మొదటగా రాజీకి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్కు సిరియా, జోర్దాన్ లాంటి ముస్లిం దేశాలు కూడా మద్దతిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై పాకిస్తాన్ మాత్రం మాట మార్చింది. ఇజ్రాయెల్పై అణుదాడి చేస్తామన్న వార్తలో నిజం లేదంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది. తమ అణ్వాయుధాలను వేరే దేశానికి ఇచ్చే ప్రసక్తే లేదంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు తమ గగనతలాన్ని వాడుకోండి అంటూ కూడా ఇజ్రాయెల్కు సిరియా ప్రభుత్వం మాత్రం అనుమతిచ్చింది. టెల్ అవీవ్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి చేయడం అయితే తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ దాడిలో స్వల్ప నష్టం మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కూడా ఇజ్రాయెల్ వైపు మళ్లారు. ఇరాన్కు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రయోగంతో ఇజ్రాయెల్లోని కీలక నగరాల్లో పెను విధ్వంసం జరిగిందని చెప్పొచ్చు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు కానీ ట్రంప్ వార్నింగ్స్ కానీ ఇరాన్ అసలు లెక్క చేయట్లేదు. భారీ అంతస్తుల భవనాలను కూడా ఇజ్రాయెల్లో నేలమట్టం చేస్తోంది ఇరాన్ తాజా క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పౌరులకు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై కొంత నమ్మకం కూడా సన్నగిల్లుతోందని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ దాడిలో 224 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం ప్రకటిస్తే, అయితే ఇరాన్ దాడిలో ఇప్పటివరకు 24 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారంటూ కూడా ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ మరోసారి టెహ్రాన్పై 4 దిక్కుల నుంచి కూడా భీకర దాడులు చేసింది. పర్వత ప్రాంతాలపై కూడా బాంబుల వర్షం కురిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై భీకరమైన దాడులు చేస్తోంది. టెల్ అవీవ్, టెహ్రాన్ మధ్య జరుగుతున్న భీకర పోరును ఆపడానికి ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ ఫలించలేదు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా పనిచేయకుండా పోయింది. ఇరాన్ దాదాపు 100 ఖండాంతర క్షిపణుల్ని ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఫతా 1, ఫతా 2, ఖోరం షహార్, ఇమాద్ లాంటి సూపర్సోనిక్ క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. అయితే వీటిలో కొన్ని మిసైళ్ల రేంజ్ 15,000 నుంచి 18,000 కిలోమీటర్ల రేంజ్ను కూడా ఉన్నాయి. అయితే ఇరాన్ ఈసారి ఐడిఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని టార్గెట్ చేసుకుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పూర్తిగా నేలమట్టమైంది. అయితే మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేయడానికి ఇరాన్ కుట్ర చేసిందంటూ కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయంటూ కూడా నెతన్యాహు ప్రకటించారు. తాము ఇరాన్ పౌరులను టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమ దేశంలో ఉంటూ ఇజ్రాయెల్కు సైనిక సమాచారం చేరవేస్తున్న మొసాద్ ఏజెంట్స్ని కూడా ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఉరితీసింది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇరాన్లో చిక్కుకున్న 10,000 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి కూడా మన భారతదేశం కూడా ఏర్పాట్లు చేస్తోంది. భూమార్గంలో వారిని ఆఫ్ఘనిస్తాన్, తుర్కిమెనిస్తాన్, అజర్బైజాన్ తదితర దేశాల మీదుగా భారత్కు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తంగా 6వ రోజైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ అయితే కొనసాగుతుంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ అమెరికా ఇస్తున్న వార్నింగ్స్ని ఇరాన్ ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఇజ్రాయెల్పై క్షిపణులతో ఈ నేపథ్యంలోనే ఇరాన్ కూడా విరుచుకుపడింది. మనం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కూడా చూస్తున్నాము. సెక్యూరిటీ టీంతో ఆయన 1:20 నిమిషాలు భేటీ అయ్యారు ట్రంప్. మరోవైపు ఇరాన్కు ట్రంప్ అయితే డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అన్కండిషనల్గా లొంగిపోండు అంటూ కూడా ట్రంప్ అయితే ట్వీట్ చేశారు. మా ఓపిక నశిస్తుంది అంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
అమెరికా ముందు ఇరాన్ జుజుబీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖమేనీ ముఖ్యంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తే ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా మాకు తెలుసు, కానీ మేము చంపబోము అంటూ కూడా ఆయన కీలకమైన ప్రకటన చేశారు. బట్ అమెరికా పౌరులను, అమెరికా సోల్జర్స్ని మాత్రం టార్గెట్ చేస్తే ఊరుకోబోమంటూ కూడా ఆయన హెచ్చరించారు. బట్ ఇరాన్ మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా మళ్ళీ ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడింది. హైపర్సోనిక్ ఫతా మిసైల్ని కూడా ప్రయోగించింది ఇరాన్. సరే, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సయ్యద్ని అడిగి తెలుసుకుందాం. రైట్ సయ్యద్, చూస్తున్నాం అమెరికా ఇస్తున్న వార్నింగ్స్ కూడా లెక్క చేయకుండా ఇరాన్ అయితే ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. హైపర్సోనిక్ ఫతా మిసైల్ని కూడా ప్రయోగించింది. 2 గంటల్లోనే చాలా బాలిస్టిక్ మిసైల్స్తో కూడా అటాక్ చేసింది. సో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇరాన్కి అమెరికా నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయనుకోవచ్చు? ఎస్ రాధిక, ఇప్పటికీ ఇది 6వ రోజు 2 దేశాల మధ్య కూడా భీకర యుద్ధం నడుస్తుంది. అయితే ఎప్పటి నుంచి అయితే ఫస్ట్ ఇజ్రాయెల్ అటాక్ చేసిన తర్వాత ఇరాన్ కూడా కాస్త స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్ ను అటాక్ చేస్తాము. ఒకవేళ ఇజ్రాయెల్ ని డిఫెండ్ చేసుకోవడానికి ఏ దేశం ప్రయత్నించినా కూడా, అది అమెరికా కావచ్చు, బ్రిటన్, ఫ్రాన్స్, ఇలాంటి దేశాలు ఏవైనా కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచి ఇరాన్ పైన దాడి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మిలిటరీ స్థావరాల పైన కూడా మేము ఖచ్చితంగా దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకవేళ అలాంటి దుస్సాహసమే చేస్తే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ పైన విరుచుకుపడతామంటూ కూడా ట్రంప్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసిందో దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. సో అప్పటి నుంచి కూడా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఏదైతే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ఉందో దానిపైన కూడా భీకర దాడులు చేస్తుంది. రాకెట్స్ తో, మిసైల్స్ తో, అదేవిధంగా డ్రోన్ బాంబులతో కూడా అటాక్ చేస్తుంది. ఏదైతే ఇజ్రాయెల్ లో ఉన్న ఐరన్ డోమ్ అనేది ఒక చాలా చాలా క్రూషియల్ డిఫెన్స్ సిస్టమ్ అది ఇజ్రాయెల్ వాళ్ళకి. అలాంటి ఐరన్ డోమ్ కూడా ఇరాన్ పేల్చే మిసైల్స్ ని అడ్డుకోలేకపోతుంది. ఈ ఐరన్ డోమ్ అనేది ఒక డిఫెన్స్ సిస్టమ్. ఒకవేళ ఏదైనా మిసైల్ కానీ, డ్రోన్ కానీ, రాకెట్ కానీ వస్తున్నప్పుడు దాన్ని గుర్తించి అది దాని వల్ల ఎంత ప్రమాదం చోటు చేసుకుంటుంది, అది ఎక్కడ పడుతుంది అని లొకేట్ చేసి అది గాల్లో ఉన్నప్పుడే పేల్చేస్తుంది. అంత పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ అది ఒక ఉక్కు, ఒక ఆర్మర్ లాంటిది. అలాంటి ఆ ఐరన్ డోమ్ కూడా ఇరాన్ పేల్చే కూడా అడ్డుకోలేకపోతుంది. అండ్ ఇవాళ కూడా రాబోయే ఇంకా నెక్స్ట్ 2 hours లో బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తామంటూ కూడా ఇరాన్ ఓపెన్ గా ఛాలెంజ్ చేసింది. అండ్ ఆల్సో వార్నింగ్ కూడా ఇచ్చింది. అదేవిధంగా ఎక్కడైతే టేల్ అవితో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ఉండే ప్రజలు కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. భారీ రేంజ్ లో ఒక 30 బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేయబోతున్నామంటూ కూడా వాళ్ళు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఇరాన్ పైన 370 బాలిస్టిక్ మిసైల్స్ తో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడికి దిగింది. ఇప్పటికే ఏవైతే వాళ్ళు ఎక్కువగా ఇజ్రాయెల్ వాళ్ళు న్యూక్లియర్ పవర్ పాయింట్స్ ని అటాక్ చేస్తున్నారు కాబట్టి వాటిని కాపాడుకోవడానికి ఇరాన్ ఖచ్చితమైన దాడులు చేస్తూ ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ఉందో ఆ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేయడానికి కూడా కంప్లీట్ గా ప్రయత్నాలు చేస్తుంది. రాధిక, రైట్ సయ్యద్, ఇప్పుడు చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్లోని ముసాద్ డ్రోన్ ఫ్యాక్టరీని కూడా ధ్వంసం చేసింది. అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ని భారీగానే ఇరాన్ అయితే ధ్వంసం చేసినట్టే మనకైతే అర్థమవుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా వరకు డ్యామేజ్ చేసింది ఇరాన్. సో ఈ పరిణామాలన్నింటిలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? ఇజ్రాయెల్ ఇంటెన్షన్ ఏంటి అంటే కంప్లీట్ గా ఇరాన్ కి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని, అంటే ఆర్థికంగా ఇరాన్ ను దెబ్బతీయడమే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇదే నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న ఏవైతే గ్యాస్ స్టేషన్స్ కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్ సిస్టమ్ ఎక్కువగా ఎక్కడుందో అక్కడ, అండ్ ఆల్సో దీనికి సంబంధించి న్యూక్లియర్ పవర్ పాయింట్స్ ఎక్కడున్నాయో దానిపైన అటాక్ చేసి ఇరాన్ ను ఆర్థికంగా దెబ్బతీయాలని కూడా ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇజ్రాయెల్ చాలా ఎయిర్ డిఫెన్స్ లో చాలా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీ. సో ముందుగా దాని ఎయిర్ డిఫెన్స్ ని ఒకవేళ పాక్షికంగా దాన్ని ధ్వంసం చేయగలిగితే, సో ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఏవైతే ల్యాండ్ నుంచి కావచ్చు లేదా త్రూ వాటర్ ని కూడా ఎదుర్కోవడానికి ఇరాన్ కి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కంప్లీట్ గా ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసించడానికి కూడా ఇరాన్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. అయితే నిన్నటి వరకు ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తే ఇవాళ ఇరాన్ కూడా భీకర దాడులు చేసి ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా దాడులు చేస్తూ అక్కడ విధ్వంసం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సయ్యద్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 6వ రోజుకు వార్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరాన్కి అయితే అమెరికా కంటిన్యూస్గా వార్నింగ్స్ ఇస్తూనే ఉంది. ఉన్నపలంగా లొంగిపోవాలంటూ ఇరాన్కు
ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు, మా ఓపిక నశిస్తుంది అంటూ కూడా చెప్పారు. ఖమేనీని హత్య చేయడం చాలా ఈజీ పని కానీ మేము ఆ పని చేయబోమంటూ కూడా ట్రంప్ ఒక ఛాన్స్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. బట్ ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గేదిలే అంటోంది. ఇజ్రాయెల్పై కంటిన్యూస్గా దాడులు చేస్తూనే ఉంది. నిన్న కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ హైపర్సోనిక్ ఫతా మిసైల్ను కూడా ప్రయోగం చేసింది. టెల్ అవీవ్ని ఖాళీ చేయండి అంటూ కూడా ఇరాన్ అయితే ఇజ్రాయెల్కు మెసేజ్లు చేస్తోంది. 2 గంటల్లోనే ఫతా బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై ఇరాన్ అటాక్ చేసింది. 30 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఇప్పటివరకు మొత్తం 370 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇరాన్లోని అణ్వాయుధాలను కాపాడుకునే ప్రయత్నంలోనే ఈ దాడులు చేస్తున్నామంటూ ఇరాన్ తన వర్షన్ని చెప్తుంది. బట్ ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న అణుస్థావరాలతో ఎప్పటికైనా మాకు ముప్పు పొంచి ఉంది, మా ఉనికికే ముప్పు పొంచి ఉందంటూ కూడా ఫస్ట్ ఇజ్రాయెలే ఇరాన్పై దాడులు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తోంది. టెల్ అవీవ్లోని అపార్ట్మెంట్స్ పైన ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దెబ్బతింది. దీంతో ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద కొంత నమ్మకం సన్నగిల్లినట్టే కనిపిస్తోంది. నిన్నటి వరకు ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ భీకర దాడులతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కుదేలైంది. ముసాద్ డ్రోన్ ఫ్యాక్టరీని, ఇజ్రాయెల్లోని ముసాద్ డ్రోన్ ఫ్యాక్టరీని, అంటే డ్రోన్లు, ఇజ్రాయెల్ ఇక్కడ నుంచే డ్రోన్లను ఇరాన్ పైన ప్రయోగిస్తుంది. ఈ డ్రోన్ ఫ్యాక్టరీని కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. సైనిక కమాండర్ సెంటర్లే టార్గెట్గా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తోంది.